ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే బయటకు, రాత్రి సమయంలో తరలిస్తుండగా సీసీటీవీలో రికార్డు, 4 సిస్టమ్స్లో కీలక డాటా, పర్మిషన్ లేకుండా హార్డ్ డిస్క్లో తరలింపు. చూడు ఏ విధంగా విషయంలో ఏదైతే ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు కూడా మాయమైన సందర్భాన్ని ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసుల జారీకి సర్కార్ రంగం సిద్ధం. ఈ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి పరిపాలించిన ప్రగతి భవన్లో ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక 4 కంప్యూటర్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి దొంగలించడం జరిగింది. ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంబంధించినటువంటి ప్రగతి భవన్ నుంచి పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు తర్వాత ఓడిపోయిన నేపథ్యంలోనే నైటే కంప్యూటర్లు మాయం చేసిన సందర్భం ఉంది. సీసీటీవీలో రికార్డ్ అయిన సందర్భం ఉంది. ఆరాధిస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసు జారీకి సరికి రంగం కూడా సిద్ధం చేసేటువంటి నేపథ్యం. ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు కూడా మాయం చేసిన అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించినటువంటి ప్రగతి భవన్లే కంప్యూటర్లో కూడా రక్షణ లేకపోతే కంప్యూటర్లను మాయం చేసుకున్న దోపిడీ ఉందంటే ఎంత ఘోరాతి ఘోరంగా మోసం చేసిండు, ఎంత డాటా మిస్యూజ్ చేసుకున్నాడు, ఏ విధంగా చేసిండో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఎవ్వరు కూడా ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి తెలంగాణ రాష్ట్రం జరిగింది. అభివృద్ధి అని చెప్పి రోడ్ల అభివృద్ధి అని, లేకపోతే అంటే కాళేశ్వర అభివృద్ధి అని, లేకపోతే ఇది అది అభివృద్ధి అని పెట్టి తప్ప ఏది ఇవ్వలేదు. ఏమంటే ప్రగతి భవన్ లేకపోతే అంటే తెలంగాణ సెక్రటరేట్, అమరవీరుల స్తూపం అన్ని కుంభకోణాలు, అన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినాయి. రేవంత్ రెడ్డి సర్కారు నిజంగా వీళ్ళన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి. గతంలో ఏదైతే నెల రోజుల కంచెలు జైబీన్ దినపత్రికతో పాటు జైబీన్ టీవీ స్పష్టంగా చెప్తుంది. ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే అవినీతి చేసిలో, ఎవరైతే దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిలో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే అధికారులు ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకున్నారో, ప్రజా డబ్బులను వృధాగా ఇష్టానుసారంగా వాడుకున్నారు, వాళ్ళందరి మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళను జైలుకు పంపిస్తేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుంది. లేకపోతే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడది.